హాయ్ అండి అందరికీ. మేము బాగున్నాం. మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాం. అశ్విని కింకార ఛానల్‌కి స్వాగతం అండి. ఇయాల మన వీడియో వచ్చి ఏమిటంటే, అబ్బాయి తెనాలి వెళ్తున్నాడండి. వాళ్ళ ఫ్రెండ్ రమ్మంటే, అక్కడ దారిలో జరిగే విశేషాలన్నీ అబ్బాయి తీసాడు. మరో విషయం అండి, మన ఫ్యామిలీ వాళ్ళు మైక్ పెట్టుకోమని కామెంట్ పెట్టారండి. నేను చూశానండి. కాకపోతే కొంచెం టైం పట్టిందండి. తీసుకుంటాము త్వరలోనే. మై మైక్ తీసుకోమని కూడా ఛానల్ అవుతుంది పెట్టి. తీసుకుంటామండి త్వరలోనే. ఇదిగో అండి, నాడాకోడూరు బొడంపాడు మధ్యన ఈ మట్టి పాత్రలు అనేది అమ్ముతున్నారండి. ఇంకా చాలా మనకు కావాల్సినవి కూడా ఇంట్లోకి వాడుకునే వస్తువులు కానీ, బొమ్మలు కానీ అన్నీ దొరుకుతాయంట. ఇలా మన ఇంట్లో కావాల్సినవన్నీ మట్టి పాత్రలన్నీ ఉంటాయండి మనకి కావాల్సినవి. ఎందుకంటే ఇప్పుడు ఇళ్ళకి తగ్గట్టు కూడా మట్టి పాత్రలు డిజైన్ చేసేసారండి. ఎందుకంటే వెనకట్లో నల్లగా ఉండేవి మట్టి పాత్రలు వాడుకునే వాళ్ళవి. కానీ మట్టి పాత్రలు వంట చేసుకుంటే ఎంత రుచిగా ఉంటాయో, ఎంత కమ్మగా ఉంటాయో. ఇక ఇప్పుడు కూడా జనం చాలామంది మట్టి పాత్రలు అనేది వాడుతున్నారండి. ఇక ఇప్పుడు ఆ మట్టి పాత్రలకి వాళ్ళు డిజైన్లు వేస్తారు. ఎందుకంటే మనకి ఇలా తగ్గట్టుగా ఉండాలని డిజైన్గా పెట్టి చూస్తానికి మన కళ్ళకి సంతోషంగా ఆనందం అనేది అనిపించేట్టుగా చేస్తున్నారండి. ఇక మట్టి పాత్రలు అక్కడ బాగానే తీసుకుంటున్నారు కావాల్సిన వాళ్ళందరూ. ఏవి కావాలంటే అవి ఉండయండి. టేబుల్ అంటే అన్ని రకాలు ఉండయి. ఇక్కడ మళ్ళీ మనకు వచ్చినాక ఇక్కడ నాడాకోడూరులో కూరగాయల మార్కెట్ అని ఉండిద్దండి. ఆ కూరగాయల మార్కెట్ కాడ అప్పటికప్పుడే కోసుకొస్తారండి. దొండకాయలు, కాకరకాయలు, చిక్కుడుకాయలు, టమాటాలు, దోసకాయలు, వంకాయలు, బెండకాయలు, పొట్లకాయలు, సొరకాయలు, ఇలా మొత్తం సకల పచ్చిమిరకాయలన్నీ సకలు మొత్తం వస్తాయండి. కానీ ఫ్రెష్గా బాగుంటాయి. కాకపోతే కొంచెం ఒక్కోసారి రేటుగా ఉంటాయి, ఒక్కోసారి తక్కువగా ఉంటాయి అండి. ఇట్లా బస్తాల లెక్క తీసుకొచ్చి మళ్ళీ మన గుంటూరు మార్కెట్కి వేసి అమ్ముతారండి. మళ్ళీ నాడాకోడూరు వెళ్ళే దారిలో కూడా కొట్లు వెళ్ళే పెట్టుకొని కూడా అక్కడ కూడా అమ్ముతారండి. కానీ చాలా ఫ్రెష్గా బాగుంటాయి. వాటికి లేతగా చూస్తుంటే వాటికి బాగుంటాయి. ఒకసారి గోరుచిక్కులు తీసుకురండి, లేతకాయలు. అసలు ఆ కూర వండుకుంటే ఎంత కమ్మగా ఉంది. ఎందుకంటే అప్పుడప్పుడు కోసుకొచ్చారు కదా, మేము అప్పుడే తీసుకున్నాము. చాలా బాగుంది. ఇక ఇక్కడ మా నాడాకోడూరు మొత్తం అంతే కూరగాయల మార్కెట్ అండి. అంటే ఆ చుట్టుపక్కల వేసేవన్నీ తోటల్లోంచి అన్నీ ఏడకే తీసుకొస్తారు. ఇక్కడి నుంచి మళ్ళీ గుంటూరు, తెనాలి ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి ఇవన్నీ. ఇదిగోండి, ఇది నాడాకోడూరులో పక్కనే మార్కెట్ పక్కనే చెరువు అనేది ఉండిద్ది. కానండి, రైతులు ఎంత కష్టపడి ఆ పంటను పండించి ఆ కాయలు కోసుకొని బస్తాలు తీసుకొస్తే మార్కెట్ కాడికి వచ్చేసరికి రైతుకి ఏమో చాలా తక్కువగా వేస్తారండి. అమ్ముకునే వాళ్ళు చాలా ఎక్కువ రేటుకి అమ్ముకుంటారండి. సుమారు అనుకుందాము, బస్తా వచ్చి ఇప్పుడు కాలాన్ని బట్టి అది 1000 రూపాయలు ఉంటే రైతుకేమో 500 వేస్తారండి. రైతు ఎంత కష్టపడాలి చెప్పండి. వాటి మొక్క వేసిన కానించి మందులని మాకులన్నీ మళ్ళీ చేలు దున్నెత్తివన్నీ మళ్ళీ కోపెత్తాకన్నీ ఒక్కోసారి ఒక్కొక్క కాయలు చీకటితో పోయి కోసుకురావాల్సి వచ్చింది. కాయలు ఉంటాయండి, ఈ పొద్దున్నే కోసుకురావాలి. అయ్యో కదండి, బెండకాయలు ఉంటాయి. అయ్యో ఒకరోజు వదిలేసినా కూడా ముదిరిపోతాయండి. అయ్యో ఎప్పుడు కోసుకుంటూ ఉండాలి. అంత కష్టపడి వచ్చినా కూడా మార్కెట్కి రాగానే రైతుకి మట్టుకు చాలా తక్కువ వేస్తారు. అమ్ముకునే వాళ్ళు చాలా ఎక్కువగా అమ్ముకుంటారు. మన దగ్గర అమ్మే వాళ్ళు ఇంకా ఎక్కువగా అమ్ముతారు. ఇలా ఇలా అన్నీ ఎట్ట చెప్పగలిగా అంటే మా అమ్మోళ్ళు వేసేవాళ్ళు గట్రా మాకు తెలుసు కాబట్టి చెప్పగలిగానండి. ఇదిగోండి, ఇది వచ్చి కోరి అండి. అంటే మనకి ఇప్పుడు శివరాత్రి వస్తుంది కదా, మాకు మన గుంటూరు జిల్లాకల్లా ఎక్కువగా తిరణాలు బాగా పెద్దగా చేసి కరెంటు పరవలు ఎక్కువ కట్టేది కోరి. ఇది పెద్ద కోరి అండి. ఈ కోరిలో ఇక్కడ ఒక శివయ్య స్వామి వెలిశారు సాక్షాత్తు. ఆయన బాలకోటి స్వామి అంటారు. ఆ స్వామి గుడి చూడండి, చాలా చిన్నగా ఉండింది. ఇప్పుడు ఎంత ఖాళీగా కనపడుతుంది కదా, రేపు తిరణాల రోజు అసలు ఖాళీ ఉండదండి. ఇప్పుడు ఈ గుడి చుట్టూ దొండ తోటలు, బీర తోటలు ఇవన్నీ ఉంటాయండి. శివరాత్రి వచ్చేసరికి ఆ తోటలన్నీ తీసేసేసి శుభ్రంగా అన్నీ దున్నేసేసి సదరం చేసేసి తిరణాలకి ఇక ఉత్సవాలకు అనేది ఇక పనులు మొదలు పెడతారు. ఆ పనులు ఇప్పుడు మొదలు పెట్టారండి. మనకు శివరాత్రి వస్తుంది కదా. అసలు గుడి చూస్తేనేమో మీరే చూస్తారు కదండి, చిన్న గుడి. తిరణాల రోజు చూస్తే అసలు ఇంచు కూడా ఖాళీ ఉండదండి, అంత పెద్దగా ఉండద్ది. ఇక్కడే గుడి ముందు కూడా పెద్ద పెద్ద ప్రవలలు కడతారండి. చాలా ప్రవలు వస్తాయి. ఎక్కడెక్కడ వాళ్ళందరూ వస్తారు. మన గుంటూరు జిల్లాకి ఎక్కువగా పెద్ద తిరణాలు అనేది కోరి అండి. కోరి తిరణాలు చేస్తారు.
మేము ఏటా వేస్తాము తిరునాళ్ళకి మట్టికి. ఆయన మట్టికి చాలా మహిమల తండ్రి. బాలకోటయ్య స్వామి అంటారు. ఇదిగోండి ఇదంతా కోరియే అండి, మొత్తం అదంతా కోరియే. అదంతా ఫుల్ అయిపోద్దండి. కనీసం తెనాలి వెళ్తానికి రూటుకి కూడా దారి ఉండదు తిరునాళ్ళ రోజు మట్టికి. ఎంత లెక్క నుంచి అసలు నడిచి వెళ్ళాలనుకున్నా చాలా దూరం నడిచాల్సి వచ్చింది. ఇది మేమైతే చిన్నప్పుడు ఎద్దుల బండ్లు కట్టుకొని వెళ్ళేవాళ్ళమి. ఇప్పుడు అవన్నీ లేవు కానీ ఆటోలకు వెళ్తాం అవుతుంది. మనకి ఎర్రమట్టి అనేది దొరికేది మొక్కలకు కానీ ఏటికైనా కానీ ఇక్కడే నేను దొరికేది, ఇంకెక్కడ దొరకదు. ఎందుకంటే కోరీలు అనే ఎర్రమట్టి అనేది దొరికేది. ఇదివరకు ఈ బండలు ఎన్ని ఉండేది కదా, ఇల్లు అల్లుక్కుంటే కదండి, అప్పుడు ఎర్రమట్టి తెచ్చి అలిగేవాళ్ళమే. కాదండి ఇప్పుడు ఈ కోరీకి వెళ్ళే మనం కొత్త గుడ్డలు వేసుకొని వైట్ గుడ్డలు వేసుకొని వెళ్ళాము, మనకి వైట్ గుడ్డలు వేసుకెళ్తే ఎర్ర గుడ్డలు అయ్యి వస్తాయండి. అంత దుమ్ము పడుతుంది. ఎందుకంటే అదంతా ఎర్రగా ఉండుతుంది కదా మట్టి. ఇదిగో అండి చెప్పాక మీకు గుడి ఇదేనండి, చూడండి. బాలకోటయ్య స్వామి గుడి ఇది, శివయ్య స్వామి. ఆ చిన్న గుడి చూడండి, ఇప్పుడు ఎంత చిన్న గుడి ఉందో. రేపు మళ్ళీ తిరణాలప్పుడు మీకు చూపిస్తాను ఎంత ఉండిద్దో చూడండి. అసలు ఇక్కడే అమ్మవారు కూడా వెనకమాల ఉండిద్దండి. మళ్ళీ వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఉంది. ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ అసలు ఇక్కడ ఉంది శివయ్య స్వామి ఆలయం ఒక్కటేనండి. ఆ తర్వాత అమ్మవారి ఆలయం పెట్టారు. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి కూడా వచ్చిందండి. మళ్ళీ ఇప్పుడు వినాయకుడి కూడా కొంచెం దూరంలో కట్టారండి. చాలా చాలా మహిమలుగా ఆయన స్వామి అండి. ఆ స్వామి విశేషాలు ఇంకా ఉన్నాయి, అవన్నీ తిరణాలప్పుడు అనేది చెప్తాను నేను. ఇదిగోండి నాగేంద్ర స్వామి పడిగలు కూడా ఉంటాయి. ఇక్కడ పూజలు కూడా చేసుకోవచ్చు. ఇక్కడ పెళ్ళిళ్ళు చేస్తారండి, మొక్కులు తీర్చుకుంటారండి, అన్నప్రసన్నలు అన్నీ చేస్తారండి. చాలా చాలా ఈ శివయ్య బయట ఉంటాడు, అభిషేకాలు ఉంటాడు. లోపల ఇంకా ఇంకో శివయ్య ఉన్నాడు, బాలకోటయ్య స్వామి. స్వామి పేరు చాలా బాగుందండి. బాలత్రిపుర సుందరి తల్లిలాగా, బాలకోటయ్య స్వామిలాగా. ఇదిగోండి గర్భాలయం ఇదేనండి. ఈ లోపల ఉన్నాడు శివయ్య స్వామి. అదిగో కొంచెం కనపడుతున్నారు చూడండి. దగ్గరికి తనకి కొంచెం అవకాశం లేదు, అందుకని వెళ్ళలేదు. ఇంకా అబ్బాయి ప్రయాణంలో ఇలా అన్నీ తీసుకుంటా వెళ్ళాడు. ఈ మహిమ ఒక మహిమ ఏంటంటే, ఏ బళ్ళైనా సరే బైకులు కానీ ట్రాక్టర్లు కానీ ఈ లారీలు కానీ ఏవి తీసుకున్నా సరే ఈ గుడి చుట్టూ తిప్పుకొని తీసుకెళ్తే చాలా మంచి జరిగిద్దని అట్లా వచ్చిన బళ్ళు మొత్తం కూడా గుడి చుట్టూ తిరిగి 3 సార్లు ప్రదర్శనలలో చేసి అప్పుడు వాళ్ళు పనులు మొదలు పెడతారండి. చాలా బాగుండిద్ది. మీకు ఏమైనా కావాలంటే గుంటూరు మధ్యన ఉంటాయండి, తీసుకోవచ్చండి మన ఇళ్ళకి సంబంధించింది. కానీ మన వీడియోలన్నీ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఒక లైక్ 10 మందికి వెళ్ళిద్దండి. ఈ మన వీడియోలో ఎవరికోళ్ళకి కొంచెం ఉపయోగాలు పడతాయి కదండి. లైక్ చేయండి అండి, వీడియో చూసేవారందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. అప్పుడు మాకు ఇంకా చేయాలనే ఉత్సాహం అనేది కలిగిద్ది. మీరెంత సపోర్ట్ ఇస్తే మాకంత చేయాలనే ఆలోచనలు తడితే మాకంత హ్యాపీ అనిపిస్తుందండి. సరే ఉంటానండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి.